ఇప్పుడు వయస్సు తోటి సంబంధం లేకుండా చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్లలోనూ మోకాళ్ళ నొప్పులు అనేది బాగా వింటూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ప్రస్తుతం మన ఇండియా మొత్తం అంతా ఒక పాండమిక్ లో నడుస్తుంది. అది కోవిడ్ కాదు, వైటమిన్ డి పాండమిక్. వైటమిన్ డి లెవెల్స్ ఎప్పుడైతే మనకి బాగా తగ్గుతాయో బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. దీనికి కూడా ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఒక గ్రానైట్ రాయి ఉంది, ఒక సున్నప్రాయి ఉంది. ఈ రెండు కూడా మీరు అరగదీయాలి అని అంటే ఏ త్వరగా అరుగుతుంది చెప్పండి? సున్నప్రాయి కదా. అంటే ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డెన్సిటీలో డిఫరెన్స్ ఉంటుంది. అదే విధంగా మీ బోన్స్ లో గనక డెన్సిటీ తక్కువైందనంటే మీ బాడీ వెయిట్ మోకాల మీద పడుతూ సున్నప్రాయి లాగా ఉన్న మీ మోకాలు త్వరగా అరిగిపోతుంది. అలా కాకూడదు అని అంటే మీ బాడీలో వైటమిన్ డి లెవెల్స్ కనీసం 70 పైన గనక మీరు మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. గ్రానైట్ రాయి లాగా అరగడం అనేది కొంచెం కష్టమైన పని. లాస్ట్ 20 years లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా మారింది. పిల్లలందరికీ కూడా చదువులు థియరిటికల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అనేవి కంప్లీట్ గా చాలా ఎక్కువ స్కూల్స్ లో ఉండట్లేదు. ప్లే గ్రౌండ్ లేకుండా కూడా స్కూల్స్ కి పర్మిషన్స్ వస్తున్నాయి. దీని వల్ల మేము రీసెంట్ గా చూస్తున్న కేసెస్ ఏంటి అని అంటే పిల్లలు స్క్వాటింగ్ పొజిషన్ అంటే దొంతు కూర్చోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకనంటే ఇంట్లో కూడా ఎవరికి వెస్ట్రన్ టాయిలెట్లే తప్ప ఇండియన్ టాయిలెట్స్ ఉండట్లేదు. ఇదొక రీజన్ అయితే స్కూల్లో ప్లే గ్రౌండ్స్ లేకపోవడము, నార్మల్ పీటీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయకపోవడము, ఇవన్నీ కూడా ఒక కారణం. మేము ఫంక్షనల్ మెడిసిన్ రిలేటెడ్ గా న్యూట్రిషన్ గురించి ఇంత మాట్లాడినా గానీ మన బాడీలో వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ తీసుకున్నా ఒక పర్సన్ కి ఫిజికల్ యాక్టివిటీ గనక లేకపోతే బోన్స్ మన బాడీలో ఉన్న ఏ వైటమిన్ అండ్ మినరల్ ని కూడా అబ్జార్బ్ చేసుకోలేదు. సో తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మనం ఆరోగ్యంగా ఫుడ్ పెట్టడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో పెద్దవాళ్ళలో కూడా కనీసం ఒక రోజుకి 10,000 స్టెప్స్ గనక రోజు వేయగలిగితే వాళ్ళ బాడీలో మినరల్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని పెంచాల్సిన అవసరం అయితే ఈ రోజున చాలా ఉంది. స్కూల్స్ కూడా మీరు పిల్లల్ని పంపించేటప్పుడు ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎన్ని చేయిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.